2 రోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ ఇజ్రాయెల్కు వెళ్లారు. అక్కడ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించనున్నారు. మోడీ పర్యటనపై ఇజ్రాయెల్ మీడియాలో ఆసక్తి కనిపిస్తోంది. ఆ దేశ ప్రముఖ మీడియా సంస్థ ది జెరూసలీం పోస్ట్ ఫ్రంట్ పేజ్లో ప్రచురించిన కథనమే అందుకు కారణం. నమస్తే అని హిందీ భాషలో, షాలోమ్ అని హిబ్రూ భాషలో ప్రధాన శీర్షిక పెట్టి వార్త రాసింది. ఇజ్రాయెల్ అధికారిక భాష హిబ్రూ. ఆ భాషలో షాలోమ్ అంటే శాంతి అని అర్థం. అలాగే ఎవరినైనా పలకరించడానికి కూడా ఆ పదాన్ని వాడతారు. ఆ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ జ్వికా క్లీన్ ఎడిషన్ ఫ్రంట్ పేజ్ను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. మోడీ అభివాదం చేస్తున్న ఫోటోను ఆ కథనంలో వాడారు. అలాగే భారత్ ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించిన వార్తలను షేర్ చేశారు.